యామ్మీటర్, వోల్ట్ మీటర్, మల్టీమీటర్, బారోమీటర్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ ఇన్స్ట్రుమెంట్ దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామో మన మొదటి వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ లో ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చూద్దాం. యామ్మీటర్. యామ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. తర్వాత వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points. Galvanometer measures very small microampere electric currents. Ohm meter measures electrical resistance. Multimeter అనేది మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో మల్టీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ మల్టిపుల్ ఎలక్ట్రికల్ వాల్యూస్, వోల్ట్స్, amps and resistance. Transformer is used to measure steps up or steps down alternating current voltage. తర్వాత మెట్రాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ లో చూస్తే బారోమీటర్ మెజర్స్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బారోమీటర్. తర్వాత ఎనిమోమీటర్ అనేది విండ్ స్పీడ్ ని డైరెక్షన్ ని యూజ్ చేయడానికి మనం ఎనిమోమీటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైగ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఆర్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్. ఫైనల్ గా రెయిన్ gauge is used to measure the amount of rainfall in a specific area. ఒక ఏరియాలో మనకి వర్షం పడినప్పుడు ఎంతవరకు వర్షపాతం నమోదు అయిందని మనం చూస్తూ ఉంటాము. దాన్ని రెయిన్ గాజ్ అనే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి మెజర్ చేస్తారు. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ జనరల్ సైన్స్ లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చూద్దాం. హైడ్రోమీటర్ మెజర్స్ ద రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్. ఒక లిక్విడ్ కి రిలేటివ్ డెన్సిటీ లేదా ఆ లిక్విడ్ యొక్క గ్రావిటీని మెజర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటే హైడ్రోమీటర్. తర్వాత లాక్టోమీటర్ అనగానే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది మిల్క్ అని. సో మిల్క్ యొక్క ప్యూరిటీ లేదా రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటే లాక్టోమీటర్. తర్వాత కెలోరీమీటర్ అనగానే మీకు హీట్ గుర్తుండాలి. కెలోరీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్. నెక్స్ట్ ఫ్యాటోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ఓషన్స్ సముద్రాల యొక్క డెప్త్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటే ఫ్యాటోమీటర్. తర్వాత ఆల్టిమీటర్ మెజర్స్ ఆల్టిట్యూడ్. సో ఈ ఆల్టిమీటర్ అనేది ఎక్కువగా మనం ఏరోప్లేన్స్ లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆడియోమీటర్ మెజర్స్ ఇంటెన్సిటీ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ మెకానికల్ అండ్ వర్క్ షాప్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చూద్దాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ఆర్బి జేఈ అండ్ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతాయి. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ వెర్నియర్ క్యాలిపర్ అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్, డెప్త్ టు ఏ హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత మైక్రోమీటర్ స్క్రూ గాజ్ అనేది వెరీ స్మాల్ లెన్స్, థిక్నెస్ అండ్ డయామీటర్స్ ఆఫ్ వైర్స్ విత్ హై ప్రెసిషన్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మైక్రోమీటర్ స్క్రూ గాజ్ అనేది లెంత్ ని, థిక్నెస్ ని, డయామీటర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత మానోమీటర్ మెజర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెజర్స్ ద ప్రెజర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో ఒక లిక్విడ్ కి ఒక గ్యాస్ కి పర్టికులర్ ప్రెజర్ ఉంటుంది కదా, దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే మానోమీటర్. తర్వాత స్పీడోమీటర్ అనగానే మీకు దాంట్లోనే ఉంది స్పీడ్ అని. సో స్పీడోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్స్ ద ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్. ఒక వెహికల్ యొక్క ఇన్స్టంట్ స్పీడ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే స్పీడోమీటర్. ఈ ఫీల్డ్ లో చివరగా టాకోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్స్ ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ఏ షాఫ్ట్ ఆర్ డిస్క్ యాజ్ ఇన్ ఏ మోటార్ ఆర్ ఇంజిన్. ఒక ఇంజిన్ లో లేదా ఒక మోటార్ లో ఉండే షాఫ్ట్ లేదా ఒక డిస్క్ యొక్క రొటేషనల్ స్పీడ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే టాకోమీటర్. ఇప్పుడు సింపుల్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క మెజర్మెంట్ ఎక్కడ ఉంటుందో సింపుల్ గా ఒక లైన్ లో చెప్పుకుందాం లేదా ఒక వార్డ్ లో చెప్పు. సో స్టెథోస్కోప్, హార్ట్ బీట్, థర్మామీటర్, టెంపరేచర్, స్పిగ్మానోమీటర్, బ్లడ్ ప్రెషర్, బ్యూఫోర్డ్ స్కేల్, స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్, స్పైరోమీటర్, ఎయిర్ ఇన్స్పైర్డ్ అండ్ ఎక్స్పైర్డ్, ఈసీజీ ఆర్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫ్రమ్ హార్ట్, కంపాస్, డైరెక్షన్, యాక్టినోమీటర్, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, ఫోర్స్ ఫోర్స్, ఎలక్ట్రోస్కోప్, ఎలక్ట్రిక్ చార్జ్, పాలిగ్రాఫ్, లైస్, స్టాలగ్మోమీటర్, సర్ఫేస్ టెన్షన్, పొటెన్షియోమీటర్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, పెరిస్కోప్ టు సీ అబౌవ్ ద వాటర్ లెవెల్ ఇన్ సబ్మెరైన్స్, హెలియోస్కోప్ టు సీ ద సన్, పైరోమీటర్, హై టెంపరేచర్ ఇన్ ఫర్నెసెస్, రియోస్టాట్ టు అడ్జస్ట్ రెసిస్టెన్స్, seismograph, seismic waves.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నోట్స్ రాసుకోండి. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో మీకు మంచిగా యూజ్ అవుతాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి.